3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబాబును గుర్చి విచారపడకము, అవి దొరికినవి. ఇజ్రాయేల్ అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడను కానా? నా గోత్రము ఇజ్రాయేల్ గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కాదా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. 1 సమూయేలు 9వ అధ్యాయము 20-21 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 2 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశం మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్కి రాజుగా నేను నియమించబోతున్నాను. ఇజ్రాయెల్ అందరూ అభిష్టము నీ పైన, నీ తండ్రి ఇంటి పైన ఉన్నది అంటే ఇతను సాకులు చెప్తున్నాడు. అతని టాలెంట్, అతని స్కిల్స్, గతాన్ని చూసి చెప్తున్నాడు. ఎప్పుడు కూడా నీ ఉద్దేశాలు, నా ఉద్దేశాలు కంటే దేవుని ఉద్దేశాలు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో అంత గొప్పవి. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుని ఉద్దేశం ఏమో ఇతను రాజుని చేయాలని, సౌలు ఉద్దేశం ఏమో గాడిదలు పోయిన దొరికితే చాలని దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ దైవజనుడు చెబుతున్నాడు, నాకు దేవుడు చెప్పాడు నేను రాజుగా చేస్తున్నాడని. వద్దు, నన్ను నా గోత్రం ఏంటి, నా స్కిల్స్ ఏంటి, నా టాలెంట్, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నా కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ జాబ్కి నేను పనికిరాను, నాకు సామర్థ్యం లేదు, నేను పెళ్ళికి పనికిరాను, నాకు పిల్లలు పుట్టరు, డాక్టర్లు చెప్పేశారు, నాకు పెళ్ళి కాదు, నాకు ఈ ఉద్యోగం రాదు, నేను ఈ జాబ్ చేయలేను, నేను ప్రాజెక్ట్ చేయలేను. ఎప్పుడు అనక నేను బలపరిచేవాడు, నేను సమస్తం చేయగలంటాడు అపోస్తలుడైన పౌలు. దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు. దాని వెనకాల, ఆ ప్రాజెక్ట్ వెనకాల, లేదా ఆ పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు, మరొకటి కావచ్చు, సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన నిలబడతాడు. అంతే. అబ్రహాం దేవుడు పిలిచాడు, ఆయన నిలబడ్డాడు. అంతే. ఇస్సాకును కరువులు అక్కడ ఉండమన్నాడు, ఆయన నిలబడి బ్లెస్ చేశాడు. కరువుతో సంబంధం లేకుండా ఇస్సాకు కరువు అనే కాడిని విరుక్కొట్టి సమృద్ధిని అనుభవించాడు. శత్రువులే జలసి వచ్చే అంతగా, శత్రువులే వచ్చి, నాయన నీ వల్ల మాకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, ఉలిక్కి పడుతున్నాం, మేము మా పిల్లలు ఎప్పుడు దాడి చేస్తాం మాకు తెలియదు, కాబట్టి నువ్వు అధిక బలం గలవాడు, గొప్పోడు, మమ్మల్ని ఏం చెయ్యి. కానీ శత్రువులు వచ్చి నా ప్రాధేయపడు. ఎందుకని దేవుడు ఒక వ్యక్తికి మాట్లాడితే, దేవుడు ఒక వ్యక్తికి పని చెప్తే, దేవుడు ఒక వ్యక్తికి ప్రాజెక్ట్ అప్పు చెప్తే ఆ దీవెన అంతే. ఎప్పుడు కూడా నీ టాలెంట్ నువ్వు చూసుకోక, నీ గోత్ర, నీ అన్నీ కూడా పక్కన పెట్టేసి, దేవుడు ఒక మాట చెప్పాడా రెడీ అన్నంతే. అబ్రహాములాగా బ్లెస్ అవుతావు అంతే, దావీదులాగా ఓకే అని అంతే బ్లెస్ అయిపోతావు. ఎంత చిన్నవాడిని బట్టి చూసి ఎంత సామర్థ్యాన్ని ఇచ్చి ఎంత పైన పెట్టాడు. అందుకని దేవుడికి ఎప్పుడు ఎదురు చెప్పక, విధేయుడు సాగులు చెప్పక, ఏమన్నా సాగు చెప్పాడు, సమస్య కొని తెచ్చుకున్నాడు. అలాగే నువ్వు సాగు చెప్పక, సౌలు కూడా సాగు చెప్పాడు ముందు, అలాగే అటు చెప్పాడు, తర్వాత డిజోబెంట్గా మారాడు. ఎప్పుడు కూడా తను చూసుకున్నాడు, సమాజాన్ని చూసేవాడు, ప్రజలు ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు. దేవుడు నమ్మినవాడు మనుషులు ఏమన్నారో చూడడు, దేవుడు ఏమనుకుంటాడు చూస్తాడు. అంతే. దేవుడు చెప్పింది చేస్తాడు. మనుషుల ఫ్యాన్స్గా ఆయన మార్చేస్తాడు, పరిస్థితుల్ని అనుకూలంగా ఆయన మార్చేస్తాడు. నీ జీవితంలో దేవుడు మార్చేయబోతున్నాడు అనుకూలంగా. ధైర్యంగా ఉండు. ఈరోజు వాగ్దానం నీదే. గాడిదల కోసం ఎత్తుతున్నావు, 3 రోజుల క్రితం పోయినాయి, దొరికేసినాయి, పోవు అన్నాడు. పోయినాయి, దేవి నీకు దొరుకునుగాక. ప్రాపసీ. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఈరోజు ఈ మాసంలో నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచి దీవెన ఇవ్వండి అయ్యా. సౌలు వేళ మేము సాగులు చెప్పేవాళ్ళం కాకుండా, డిజోబెంట్స్ కాకుండా, నీకు ఒబీడియన్స్ ఉండి నేను నీ దీవెన పొందుకునే భాగ్యం, అభిషేకాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. 13 ఆయిల్ ఇవ్వడానికి ఫెస్టివల్స్ అయింది. ఇంకా ఈ ఫంక్షన్ హాల్కి జాయిన్ అయిన తర్వాత కొనసాగించబడి కృపనివ్వండి. మా బిడ్డలు ఎగ్జామ్స్లో వస్తున్నారు, జ్ఞానం వివేచన కృపనిచ్చి చేపెట్టుకు రాయించండి. KG to PG 10th ఎగ్జామ్స్ అయినా లాస్ట్కి వచ్చేసిన అన్నింటిలో దీవించి గొప్ప కార్యాలు చేసి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాబోతుంది, గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా దీవించండి. జాబ్ లేని వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి. ఈ అటెండింగ్ ఫెస్టివల్స్ ద్వారా అందరూ బ్రేక్ త్రూ దొరకరు. ఎవరు సీట్ ప్లాన్ చేస్తారు, అద్భుతమైన బ్రేక్ త్రూ ఇవ్వండి. సమస్యను సాక్షిగా మార్చండి, వ్యాధిని ఆరోగ్యంగా మార్చండి. ఎవరు వ్యాధి వరకుపడే స్వస్థత కలుగును గాక. ప్రతి కాడి ఎరగొట్టబడి మరణకరణ వ్యాధిని విడిపించండి, చీకటి ఆత్మని విడిపించండి, సమాధానంతో నింపండి, నెమ్మదిని విడిపోయిన కుటుంబాన్ని ఖర్చండి. పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి, గర్భఫలం వెళ్ళి గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుప్రసవం పొందాలి. పరిచయం చేసే సేవకుల్ని ఆయన ప్రొటెక్ట్ చేయండి. దుష్టుడు కానీ ఎక్కడ పడినవద్దు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, పాల్గొనే అధికారులు అందరూ జ్ఞాపకం చేసుకో, రక్షించుకో. కృపణ ఉండి ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి, చిన్నపిల్లలు దీవించండి. సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వస్తున్నాయి ప్రభావ, ఎక్కడ ఎండ దెబ్బ కొట్టుకోకుండా అన్నింటిలో తోడండి. ఈరోజు పనులన్నింటిలో, రాకపోకలు అన్నింటిలో తోడండి. కృప చూపించండి, ప్రామిస్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సర్కస్ గ్రౌండ్ కూడా మీరు వాళ్ళతో మాట్లాడండి. అయినా అని సిద్ధాపూర్ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి, అన్నింటిలో డోర్స్ ఓపెన్ చేసి మిరాకిల్స్ చేయండి. ఈ రోజు అంతట్లో కూడా దీవెన దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.